సందీప్ రెడ్డి వంగ గారిని తీసుకోండి. ఆయన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనేవారంట, నువ్వు ఎంతసేపు రూమ్లో కూర్చుంటావు, నువ్వు పార్టీలకి వాటికి వెళ్ళాలి, నెట్వర్క్ పెంచుకోవాలి, లేకపోతే ఎవడేస్తాడు నీకు అవకాశం. కానీ ఈయన ఆ టైప్ కాదు, అంటే ఓ నెట్వర్క్ పెంచేసుకుని లేదంటే ఆ టైప్ కాదు. ఆయన వాట్ ఎవర్ 7 years స్ట్రగుల్ ఆయన ఉందో, ఆయన సొంతంగా ఒక యూరోపియన్ సినిమా చూసి దాన్ని అనలైజ్ చేసుకుని దాన్ని ఎలా ఎవాల్వ్ అవ్వచ్చు నేను క్రాఫ్ట్లో అనుకొని, లేదా ఇంకోటి చూసి కంటిన్యూస్ సినిమాలు చూడటం, అంటే హీ ఇంటర్నలైజ్డ్ ద యాక్చువల్ నెట్వర్క్. సో ఆయన లోపలికి వెళ్ళి కొలిది క్రాఫ్ట్ పెరిగింది అయ్యింది. ఒక చిన్న బడ్జెట్లో అర్జున్ రెడ్డి తీసుకున్నాం, అది హిట్ అవగానే ఎంతమంది ఆయన నెట్వర్క్ ఎలా వచ్చి టీ సిరీస్ వచ్చేసి లేదా ఇల్లు వచ్చేసి, మరి అంతకుముందు లేదుగా ఆయనకి నెట్వర్క్. ఇది కూడా ఒక విధానం అంటున్నాను. సో ఎయిదర్ ఇలా ఎక్స్టర్నల్గా వెళ్ళండి, లేదా కంప్లీట్ మీలో మీకు వెళ్ళిపోండి, అప్పుడు కూడా వస్తుంది నెట్వర్క్. మీరు వద్దన్నా వస్తుంది. ఇప్పుడు ప్రభాస్తో చేస్తున్నారు ఆయన. సో స్పిరిట్ ఎక్కువ రోజులు ట్రైల్ స్టోరీస్ ఉంటాయి, అట్లాగే 1 day వచ్చే స్టోరీస్ ఉంటాయి, 1 night జరిగే స్టోరీస్. దాన్ని ఎలా చేస్తారు? అలాంటి యాక్చువల్గా చెప్పాలంటే క్రాఫ్ట్ మీద బాగా పట్టున్నప్పుడే కుదురుతాయండి అవి. మీరు సత్యం సుందరం ఉంది, అది కూడా ఒక డే నైట్ నెక్స్ట్ డే అయిపోతుంది, 2 days యాక్చువల్గా. అంటే స్క్రీన్ టైమ్ ఈక్వల్స్ ఇది ఏదో అంటారు దాన్ని టెక్నికల్గా, నాకు పేరు గుర్తు రావట్లేదు. సో అలాంటివి ఎలా రాస్తారంటారా? ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ ఇండివిజువల్ పర్సనాలిటీ రాదర్ దెన్. ఇప్పుడు యానిమల్ రాసినట్టు వేరే వాళ్ళు రాయలేకపోవచ్చు. ఆయన ఏదో ఒకటి నమ్మాడు, ఆయన నమ్మి ఒకటి వెళ్ళినప్పుడు ఆయన టేస్ట్ జనాలకి నచ్చుతుంది ప్రస్తుతానికి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ పర్సనాలిటీ ఆడియన్స్కి నచ్చినంత వరకు మీ జర్నీ ఉంటుంది. సపోజ్ మీరు కంటిన్యూస్గా ఇవే, మేబీ స్పిరిట్లో కూడా యాంగ్రీ యంగ్ మ్యాన్ అదే ఉంది, అయినా కూడా ఆయన మెప్పించవచ్చు. ఎందుకంటే మీరు పూరి గారి తీసుకుంటే అన్నిటిలో హీరోది ఒకటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది, కొంచెం రెబలియస్ రఫ్ ఇది ఉంటుంది, కానీ మనం మెప్పించాడు కదా. ఇప్పుడు కే విశ్వనాథ్ గారి తీసుకుంటే ఎక్కువగా సంగీతం రిలేటెడ్ ఉంటాయి, కానీ ఆయన కన్విన్స్ చేశాడు కదా. సో అలాగా రేపు యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్న పర్టికులర్ ఎలిమెంట్ని సందీప్ వంగ గారు ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి పెట్టారు. మేబీ స్పిరిటే కాదు, దాని తర్వాత వచ్చే 10 films కూడా ఆయనకి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అవుతాయేమో, బికాస్ ఆఫ్ హిస్ క్రాఫ్ట్, అంటే ఎబిలిటీ ఆఫ్ ద క్రాఫ్ట్ ఆర్ ప్రజెంటేషన్ స్కిల్స్ వల్ల. సో మీరు మీ లోపల ఏముంది అనేది పట్టుకుని దాంతో, అంతకుముందు నేను చెప్పాను కదా, సేమ్ మన భగవద్గీతలో స్వధర్మం నమ్ముకోండి పరధర్మానికి వెళ్ళొద్దు అనేదే యాక్చువల్గా. ఓకే, అది పట్టుకుంటే సేమ్ మీరు చూడండి ప్రేమ్ కుమార్, ఇప్పుడు మీరు సత్యం సుందరం ఎగ్జాంపుల్ తీసుకుని ప్రేమ్ కుమార్ ఆయన ఏం చెప్పారు ఫస్ట్ సినిమాలో అయింది, మామూలుగా టెక్నికల్గా ఆయన సినిమాటోగ్రాఫర్ 96 చేశారు. 96 ఫస్ట్ డెబ్యూ, అది సూపర్ హిట్. తర్వాత ఇది మీరు రెండేట్ల కోర్లో ఏముంది, రీయూనియన్ ఉంది. ఓకే, ఆ కనెక్టింగ్ పాయింట్. ఓకే, సో అది ఆయన పట్టుకున్నారు. ఫస్ట్ దాంట్లో లవర్స్ విడిపోయారు, మళ్ళీ రీయూనియన్ అయ్యారు. ఇందులో ఇద్దరు కజిన్స్ విడిపోయారు, రీయూనియన్ అయ్యారు. అర్థమవుతుందండి. ఇప్పుడు సందీప్ గారి దాంట్లో ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్న ట్రోప్, యాంగ్రీ యంగ్ మ్యాన్ ని లవ్ లో పెడితే ఎలా ఉంటుంది, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఫ్యామిలీ దాంట్లో పెడితే ఎలా ఉంటుంది, ఇదే యాంగ్రీ యంగ్ మ్యాన్ ని పోలీస్ డిపార్ట్మెంట్ లో పెడితే ఎలా ఉంటుంది స్పిరిట్. అర్థమవుతుందండి. సో మీ లోపల ఏదైతే మీరు పట్టుకున్నారో అప్పుడు మీరు ఈ సినిమా 1 day అయిపోయే సినిమా వాటితో సంబంధం ఉండదు అసలు. ఓకే, సో యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు యువర్ సెల్ఫ్, దెన్ ఇట్ న్యాచురల్లీ కమ్స్ అవుట్ లైక్ దట్. రాదర్ దాన్ ఇది తీయొచ్చా అనే ఎక్స్టర్నల్ చిన్న థింగ్స్ కాదు. అట్లాగే ఇప్పుడు ఓటీటీస్కి మెయిన్ స్క్రీన్స్కి డిఫరెన్స్ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఓటీటీస్కి, వాళ్ళ స్టోరీ ఎక్కువ చెప్పగలరు. సో అటువంటి డిఫరెన్స్ ఎలా చెప్పగలం మనం, అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కడ వాళ్ళ స్టోరీ బాగా చెప్పగలుగుతున్నారు అనుకోవచ్చా? See, the highest form of screenwriting talent OTT. అంటే సినిమాకి 2 hours కష్టపడి మీరు ఏదైనా చేయగలుగుతారేమో కానీ అంత లాంగ్ అవర్స్ సస్టైన్ చేయటం చాలా కష్టం అండి. మీరు ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవ్వచ్చు, ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే అట్లీస్ట్ ప్యాలెస్ పాలిటిక్స్
అట్లీస్ట్ యుద్ధాలే ఉన్నాయి. అవును. మీరు ఒక నార్కోస్ తీసుకోండి, ఓన్లీ డ్రామా ఉంటుంది. లేదా ఈవెన్ ఇది తీసుకోండి బ్రేకింగ్ బ్యాడ్, ఓన్లీ డ్రామా, స్మగ్లింగ్ మీద. అది దాని మీద అలా వెళ్ళటం అనేది. ఈవెన్ మొన్న వచ్చిన అడాల్సెన్స్ ఎవ్రీ ఎపిసోడ్ ఒక 1 hour ఉంటుంది. సింగిల్ షాట్స్ అన్ని మొత్తం 1 hour ఒకేసారి చేశారు. అంటే చాలా కష్టం అది. ఓకే. అలా హుక్ చేయటం అనేది, అంటే నేననేది ఏంటంటే మూవీ కన్నా ఓటీటీకి ఒక బింజ్ వర్ది షో రాయటం అనేది అల్టిమేట్ టెస్ట్ ఫర్ ఎ స్క్రీన్ రైటర్. ఓకే. ఓకే. అది క్రాక్ చేసినోడు ఇంకా అల్టిమేట్ రైటర్. బ్రేకింగ్ బ్యాడ్ రైటర్స్ అవ్వచ్చు, ఇప్పుడు మొన్న వచ్చిన అడాల్సెన్స్ రైటర్స్ అవ్వచ్చు, అంత ఈజీ కాదండి. మీరు ఏమడుగుతున్నారు మూవీకి డిఫరెన్స్ అంటే అంతే ఎంగేజింగ్ ఎలా చేస్తున్నారండి? అదే ప్యూర్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండి, ప్యూర్ క్రాఫ్ట్స్మెన్షిప్. ఇప్పుడు మామూలుగా చూడండి, సినిమా 3 గంటలు ఉందంటేనే ఏమంటారు? మామూలుగా 3 గంటలు ఎవరు చూస్తారు అంటారు. కానీ అదే యానిమల్లో మనం చూసాంగా, మనం ఏం కంప్లైంట్ చేయలేదుగా. బికాజ్ మీరు ఎంత లెంత్ ఉందని కాదు, మీరు ఎంత హుక్ చేశారు ఆడియన్స్ని, ఎంత ఎంగేజ్ చేశారు అనేది. అది లేదంటే ఇప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ ఎవరన్నా చూస్తే కంటిన్యూస్గా 10 hours చూస్తారండి. పడుకోవడానికి ఇంకా టైము నిద్ర వస్తుంది కాబట్టి పడుకుంటారు. కానీ ఐ నో సమ్ పీపుల్ కంటిన్యూస్గా చూసి ఒక 2-3 hours పడుకుని మళ్ళీ, అంటే వితిన్ 1 weekలోనే అన్న సీజన్స్ బోల్డ్ ఉన్నాయి కదా. ఒక్కో సీజన్ 1 hour ఉంటుంది, అది ఒక్కో ఎపిసోడ్. అలా కంటిన్యూస్గా చూసి ఎందుకు చూస్తున్నారు అంటే అదే ప్రూవ్ చేస్తుంది కదా, డ్యూరేషన్ ఆఫ్ ద షో టైంకి మనిషి అటెన్షన్ స్పాన్ పోయింది అన్నదానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే రీల్స్కి అలవాటు పడిపోయారు, 30 seconds చూస్తున్నారు, అందుకు సినిమా చూడట్లేదు అనేది కాంట్రడిక్షన్ కదా. టోటల్ డిఫరెన్స్. అంటే నువ్వు నన్ను ఎంగేజ్ చేస్తే ఎన్ని గంటలు అయితే చూస్తా. సో ఇప్పుడు సీక్వెల్స్ అయితే ట్రెండింగ్లో ఉంటుంది. సో మూవీస్కి సీక్వెల్ హిట్ అయినా ఏమైనా సరే సీక్వెల్ వెళ్తారు. కానీ కొన్ని ప్రిక్వెల్ వెళ్తున్నారు. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ కాంతార. సో కాంతారకి ప్రిక్వెల్ వెళ్ళారు ఆయన. సో దాంట్లో ఒక షార్ట్ ఉంటుంది లాస్ట్లో, సంథింగ్ దేవుడు వచ్చి అలాగా సబ్జెక్ట్. సో ఆ సీన్ తీసేటప్పుడు ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది అక్కడ? అంటే ఇప్పుడు వాళ్ళు ప్రీక్వెల్ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారో నాకు ఐడియా లేదు. రాస్తున్నప్పుడే తీసుకున్నారా లేదా రైటింగ్ లాస్ట్లో తీసుకున్నారా అనేది తెలియదు. ఎలా ఉంటుంది అంటే అది మేబీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. ఇప్పుడు మొన్న వేరే దేర సోరా Part 2 ఇప్పుడు రిలీజ్ చేశారు. ప్రీక్వెల్ తర్వాత వస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ సీక్వెల్ తీస్తారు, ప్రీక్వెల్కి వెళ్ళమంటే ఏంటంటే వేరే జానర్ ట్రై చేస్తున్నారా? కాదు, అది ఇంకా ఇంట్రెస్టింగ్ కదండి. ఇది ఆల్రెడీ హిట్ అయింది, వీడు ఎలా బిహేవ్ చేశాడు, వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేసాడో తెలుసా అని బ్యాక్ స్టోరీ చెప్పడమే ప్రీక్వెల్. ప్రీక్వెల్స్ ఇప్పుడే వచ్చినాయండి, ఇదే కాదు, హాలీవుడ్లో కూడా చాలా ఏళ్ళకి సినిమా హిట్ అయ్యాక తర్వాత ప్రీక్వెల్ రిలీజ్ చేయటం అనేది అదేం కొత్త ఏం కాదు. ఓకే, ఉంది మనకి కొత్త. అదే అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ఈరోజు అజయ్ వెగ్సన్ గారితో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ టీవీ, సైనింగ్ ఆఫ్.